నిజానికి ఇజ్రాయెల్ అనే దేశం చుట్టూ శత్రు దేశాలే. మనకు ఒక నికార్సైన ఒక దోస్తు కావాలి. ఆ దోస్త్ ఎవరంటే మీరు ఇజ్రాయెల్ అనగానే కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే భారత్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ విషయంలో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ భారత్ ఉంటుంది. సో ఇజ్రాయెల్ కి సంబంధించిన ఇన్నోవేషన్, భారత్ కి సంబంధించిన ఇంజనీరింగ్ రెండు కలగలిపి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. భారత్ ఇజ్రాయెల్ దోస్తీకి మరో మచ్చు తునక ఏమిటి అంటే సొంతగా డ్రోన్లు తయారు చేసే విషయంలో అండ్ మొత్తానికి వెపన్ సిస్టమ్స్ తయారు చేసే విషయంలో భారత్ ఇజ్రాయెల్ ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. సో ఇది ఒక లేటెస్ట్ వార్త. ఏమిటి ఇది, దేనికి స్ట్రాటజికల్గా మనం కౌంటర్ వేశాము అనేది కూడా మనం ఒక్కసారి ఈ విషయంలో మాట్లాడదాం. అండ్ భారత్ ఇజ్రాయెల్ దోస్తీ గురించి మీరు చక్కగా కామెంట్ చేయొచ్చు. అయితే ఈరోజు మనము భారత్ డిఫెన్స్ విషయానికి వస్తే S-400లు కానీ S-500లు కానీ లేకపోతే సబ్మెరైన్స్ కానీ మిజైల్ సిస్టమ్స్ ఏ ఉన్నా కూడా, డ్రోన్ సిస్టమ్స్ ఏ ఉన్నా కూడా వీటన్నింటి విషయంలో మనం రష్యా మీద ఆధారపడి ఉన్నాం ఇప్పటివరకు కూడా, గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని డికేడ్స్గా. బట్ ఈరోజు మనం స్ట్రాటజీ మార్చి రష్యాతో పాటు, రష్యా మాత్రమే అని కాకుండా రష్యాతో పాటు ఇటు ఫ్రాన్స్ దసాల్ట్ ఏవియేషన్ రఫేల్స్ని మనం తీసుకున్నాం ఫ్రాన్స్ నుంచి. సో ఆ రకంగా కనుక చూసినట్లయితే ఇజ్రాయెల్ మీద కూడా మనం ఆధారపడే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ ఆధారపడడం అనే విషయానికి వస్తే నువ్వు తయారు చేయి నేను కొనుక్కుంటాను, లేదా నేను తయారు చేయి నువ్వు కొనుక్కుంటాను అనే విషయం కాకుండా భారత్ ఇజ్రాయెల్ దోస్తీకి ప్రతీకగా ఈ డీల్ మారింది. ఏమిటి అంటే నిజానికి ఇజ్రాయెల్ అనే దేశం చుట్టూ శత్రు దేశాలే. తనకు ఒక నికార్సైన ఒక దోస్తు కావాలి. ఆ దోస్త్ ఎవరంటే మన భారత్. అది ఇజ్రాయెల్ యొక్క అవసరం. మరోవైపు భారత్ విషయానికి వస్తే కూడా ఇంత మార్కెట్ స్పేస్ ఉన్నప్పటికీ మనము కేవలం ఒకే దేశాన్ని అంటే అమెరికాను కానీ పూర్తిగా రష్యాను కానీ నమ్మే పరిస్థితి కాకుండా, సో మనం డైవర్సిఫై చేసుకునే క్రమంలో ఇటు రష్యాతో పాటు అటు ఫ్రాన్స్ని ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే మనం ఇజ్రాయెల్తో కూడా టైఅప్ అయ్యే పరిస్థితులకు వచ్చేసాం. సో ఏం చేయబోతున్నాం అనే విషయానికి వస్తే ఇజ్రాయెల్ తయారు చేసే ఈ డ్రోన్స్కి సంబంధించిన విషయాలు కానీ డిఫెన్స్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భారత్లో మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా ఒక డీల్ కుదుర్చుకున్నాం. సో దట్ రేపటి రోజున మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇజ్రాయెల్కి సంబంధించిన ఇన్నోవేషన్ని భారత్ ఉపయోగించుకుంటుంది. మీరు ఇజ్రాయెల్ అనగానే కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే అది తయారీ విషయంలో, అంటే ఒక ఇన్నోవేటివ్ ఐడియా విషయంలో ఇజ్రాయెల్ ఎప్పుడు ముందుంటుంది. ఆఖరికి ఈరోజు మనం డ్రిప్ ఇరిగేషన్లో వాడే టెక్నాలజీని కూడా ఇజ్రాయెల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోగలిగాం. సో ఇన్నోవేటివ్గా ఉంటుంది ఇజ్రాయెల్. అండ్ భారత్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ విషయంలో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ భారత్కు ఉంటుంది. సో ఇజ్రాయెల్కి సంబంధించిన ఇన్నోవేషన్, భారత్కి సంబంధించిన ఇంజనీరింగ్ రెండు కలగలిపి ఈరోజు ఒక 3 అంశాల్లో ముఖ్యంగా డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్స్ని మనం డెవలప్ చేసుకునే విషయంలో, తర్వాత కో ప్రొడక్షన్ ఆఫ్ డిఫెన్స్ ప్లాట్ఫామ్స్, ఈ డిఫెన్స్కి సంబంధించిన ప్లాట్ఫామ్స్ విషయంలో కో ప్రొడక్షన్ అంటే ఇజ్రాయెల్ అండ్ ఇండియా జాయింట్గా ప్రొడక్షన్ చేసే విధంగా, అందులో మేక్ ఇన్ ఇండియాలో భాగం కూడా. ఇదొక ఎత్తు అయితే షేరింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, సైబర్ సెక్యూరిటీ విషయంలో కావచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కావచ్చు, డిఫెన్స్లో కావచ్చు, మనం షేరింగ్ ఆఫ్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని ముఖ్యంగా ఏ దేశం ఇంకో దేశానికి ఇవ్వదు. కానీ ఈరోజు రష్యా మనకు కొన్ని సందర్భాల్లో ఒప్పుకుంది, అండ్ ఇజ్రాయెల్ అయితే డైరెక్ట్గా ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విషయంలో టైఅప్సే చేసుకుంటోంది. అందులో భాగంగా ఇజ్రాయెల్ అండ్ భారత్ కలిశాయి. అండ్ ఆల్రెడీ మనము బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ షీల్డ్స్ మనం వాటిని ఇండియాలో తయారు చేస్తున్నాం. దీనికి తోడు జావెలిన్ యాంటీ ట్యాంక్ మిజైల్ కావచ్చు, స్ట్రైకర్ వెహికల్స్ కావచ్చు, ఆర్మర్ వెహికల్స్, MQ-9B డ్రోన్స్ కావచ్చు, మనం వీటిని కూడా బిల్డ్ చేసే క్రమంలో ఉన్నాం. సో ఈ రకంగా చూసినట్లయితే ఇజ్రాయెల్ తోటి మనం ఒక అద్భుతమైన టెక్నాలజికల్ షేరింగ్లో అడుగు ముందుకు వేస్తున్నాం. మరి ఇది దేనికి అంటే రెండు దేశాలకు సంబంధించి ఉపయోగం ఒకెత్తు అయితే, ఈరోజు టర్కీ అండ్ పాకిస్తాన్కి సంబంధించిన జాయింట్ ఆపరేషన్ ఏదైతే ఉందో డ్రోన్ల విషయంలో, ఈ జాయింట్ ఆపరేషన్కి చెక్ పెట్టేందుకు ఒక చెక్మేట్ లాగా ఈ డీల్ని మనం కుదుర్చుకున్నాం భారత్ ఇజ్రాయెల్ తోటి. ఎందుకంటే టర్కీ ఈరోజు పాకిస్తాన్కి మీరు ఈ ముడి సరుకు తీసుకొని వెళ్ళండి, అక్కడ డ్రోన్లు తయారు చేయండి, చేస్తే టర్కీ మేము వాడుకుంటాం, ఒక మార్కెట్ స్పేస్గా మిమ్మల్ని పెట్టుకొని మీ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటూ
మీకు డబ్బులొస్తాయి, మాకు డబ్బులొస్తాయి. మీరు కూడా మేడ్ ఇన్ పాకిస్తాన్ అని పెట్టుకొని డ్రోన్స్ తయారు చేసుకోండి అని టర్కీ చెప్తోంది. సో, అందుకే మనం కూడా ఏం చేసాం స్ట్రాటజికల్‌గా ఇజ్రాయెల్ అండ్ ఇండియా ఈ డిఫెన్స్ సిస్టమ్‌కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వాటికి సంబంధించిన కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ కూడా మన దేశంలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో, ఏదేమైనప్పటికీ భారత్ ఎటువంటి స్ట్రాటజీస్ తోటి వెళ్తోంది. ఈరోజు రష్యాతో ఉన్నాం మనం, ఫ్రాన్స్‌తో ఉన్నాం. ఆఖరికి ఇజ్రాయెల్ తోటి కూడా ఈ టెక్నాలజీ షేరింగ్‌లో ఉన్నాం. అండ్ రెలోస్ రష్యాతో మనం అగ్రీమెంట్ చేసుకున్నాం. సో, వాళ్ళ స్పేస్ మనం వాడుకునేటట్టు, మన స్పేసు వాళ్ళు వాడుకునేటట్టు, మన టెక్నాలజీ, వాళ్ళ టెక్నాలజీ, డిఫెన్స్ సిస్టమ్స్‌ని కూడా ఒకరికొకరు మ్యూచువల్‌గా వాడుకునేటట్టు మనం రెలోస్ ఒప్పందాలు చేసుకున్నాం. సో, చాలా స్ట్రాటజికల్‌గా మనం వెళ్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతోటి మన మిత్ర దేశాలేవి, శత్రు దేశాలేవి, వాటికి కౌంటర్ ఎవరు మనకు మిత్ర దేశంగా ఉంటారు, శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అయినట్టుగా ఇట్లాంటి ఫార్ములాస్ అన్నీ కూడా మనం ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో, ఈ విషయంలో భారత్ వేసిన ఈ ఇజ్రాయెల్‌తో దోస్తానా అడుగు ఎలాంటిదనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన తోటి మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇస్తూ ఉన్నాం. రెగ్యులర్‌గా ఈ అప్డేట్స్ మీకు అందుతూ ఉంటాయి కాబట్టి. థాంక్ యూ వెరీ మచ్.